హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు విఆర్ఎం ఏ టు జెడ్ న్యూస్ అండ్ టిప్స్ ఛానల్. నేను రాధా మురళీధర్ రావు. హెచ్ ఫర్ హెల్త్ టిప్స్ లోకి ఎంటర్ అయిపోదాం రండి. హెపటైటిస్ అంటే కాలేయానికి వచ్చే ఇన్ఫెక్షన్. దీనికి హెపటైటిస్ ఏ, బి, సి అండ్ ఈ వీటితో పాటు మలేరియా వంటి అనేక కారణాలు ఉంటాయి. ఆల్కహాల్ కూడా ఒక కారణం. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వ్యాధుల బారిన పడుతున్నారు. పై సమస్యలకు చికిత్స చేయించుకోకపోవటం వల్ల క్రమంగా అవి లివర్ సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ లేదా లివర్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ప్రతి 12 మందిలో ఒకరు హెపటైటిస్ సంబంధ సమస్యలకు గురవుతున్నారు. మన శరీరంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే అతి పెద్ద అవయవం కాలేయం. కాలేయం దాదాపు 1.5 కిలోల బరువుతో అత్యంత సంక్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది. ఈ కాలేయానికి వచ్చే వాపు అంటే ఇన్ఫ్లమేషన్ నే హెపటైటిస్ అంటారు. దీనికి ఆల్కహాల్ తో పాటు హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లేదా హెపటైటిస్ ఈ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణాలు కావచ్చు. సాధారణ లక్షణాలు ఎలా ఉంటాయంటే స్వల్పకాలిక హెపటైటిస్ లో కళ్ళు పచ్చగా మారడం, మూత్రము పసుపు పచ్చగా రావడం, బలహీనత, ఆకలి మందగించడం, వాంతులు, వికారం, జ్వరం, పొట్ట పైభాగంలో నొప్పి, శరీరంపై దురదలు రావడం వంటివి జరగవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉన్న కొందరిలో అయోమయం, నిద్రమత్తుగా ఉండటం, కోమాలోకి వెళ్లటం కూడా జరగవచ్చు. ఇక దీర్ఘకాలిక హెపటైటిస్ లో పై లక్షణాలు ఏవీ కనిపించకపోవచ్చు. అయితే సమస్య అకస్మాత్తుగా మొదలైనట్లు అనిపించవచ్చు. రక్తహీనత, కామెర్లు, పొట్ట పెరగడం, కాళ్ల వాపులు, అయోమయం, రక్తపు వాంతులు, మలం నల్లగా రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కళ్ళు పసుపు పచ్చగా మారడం, జ్వరం, కాలేయం స్ప్లీన్ పెరగడం, వణుకు, అయోమయం, పొట్ట పెరిగినట్లుగా ఉండడం, కాళ్ళు వాపులు అనేవి బాహ్యంగా రోగుల్లో గమనించాల్సిన అంశాలు. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ లో వ్యాధి వచ్చాక కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ 2 రకాల వ్యాధుల్లోనూ అవి 15 నుంచి 20 ఏళ్ల తర్వాత తిరగబెట్టే అవకాశం ఉంది. లివర్ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోవటం వల్ల లివర్ నుంచి స్రవించే ఎంజైమ్లు అంటే ఏఎన్టీ, ఏఎల్టీ వంటివి పాళ్లు పెరిగి కనిపిస్తాయి. రోగులలో బాహ్య లక్షణాలు ఏవీ కనిపించకపోయినా ఎల్ఎఫ్టి పరీక్ష ద్వారా ఎంజైమ్లు పెరగడం తెలుస్తుంది. అప్పుడు ఈ పేషెంట్లలో హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి పరీక్షలు చేయించాలి. హెపటైటిస్ కు మలేరియాను ఒక కారణంగా గుర్తించి దానికి అవసరమైన పరీక్షలు చేయించి ఒకవేళ అవే కారణమైతే దానికి తగిన మందులు వాడాలి. ఒకవేళ హెపటైటిస్ కు అది కారణం కాకపోతే ఇతర కారణాలను అన్వేషించాలి. ఇక చికిత్స విషయానికి వస్తే ఆల్కహాల్ మానేయడం, ఏవైనా మందులు తీసుకుంటుంటే అవి మానడమే ఒక చికిత్స. కళ్ళు పచ్చబారి కనిపించే కామెర్లు 2 నుంచి 3 వారాల పాటు తీవ్రంగా ఉండటం, ఆ తర్వాత మరో 2 నుంచి 3 వారాల్లో తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వ్యాధుల్లో ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం ఉండదు. అయితే తేలిగ్గా జీర్ణమయ్యే పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం. హెపటైటిస్ వచ్చేందుకు కారణాలు ఏంటంటే నెంబర్ 1 హెపటైటిస్ ఏ, బి, సి లేదా ఈ వైరల్ కారణంగా లేదా బ్యాక్టీరియా, ఇతర పరాన్న జీవుల ఇన్ఫెక్షన్ల వల్ల హెపటైటిస్ రావచ్చు. రెండోది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, కొన్ని రకాల మందులు వాడటం, వాటిలో ఉన్న రసాయనాలు, విష పదార్థాల వల్ల ఇబ్బంది రావచ్చు. మూడోది ఫ్యాటీ లివర్ అనే సమస్య క్రమంగా కాలేయపు వాపు అంటే హెపటైటిస్ కి దారి తీయవచ్చు. నాలుగోది మనలో వ్యాధి నిరోధక శక్తిని కలిగించే కణాలు సొంత కాలేయంపై దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ వ్యాధుల వల్ల. ఐదోది కొన్ని రకాల జన్యుపరమైన వ్యాధుల వల్ల కాలేయంలో రాగి, ఇనుము పేరుకుపోవడం. ఆరోది అసెటామినోఫెన్ వంటి మందులను మితిమీరిన మోతాదులో తీసుకోవడం వల్ల, కొన్ని రకాల చెట్లు, బెరళ్ళు, మందులు, విషపూరితమైన పుట్టగొడుగుల వంటి వాటిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల వీటన్నిటి కారణంగా హెపటైటిస్ అనేది సంభవిస్తుంది. ఇక వైరస్లతో వచ్చే హెపటైటిస్ లు హెపటైటిస్ ఏ కలుషితమైన ఆహారం, నీళ్లు తీసుకోవడం వల్ల ఈ రకమైన హెపటైటిస్ వస్తుంది. కామెర్లు, వాంతులు, జ్వరం, ఆకలి లేకపోవడం,
లేకపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కొందరిలో దురదలు కూడా ఉండవచ్చు. కామెర్లు కనిపించడానికి ముందుగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఫ్లూ జ్వరంలో లక్షణాలు ఉండవచ్చు. 2-3 వారాల్లో కామెర్లు 2 వారాల పాటు అలా కొనసాగి క్రమంగా తగ్గుముఖం పట్టి మరో 2-3 వారాల్లో పూర్తిగా తగ్గుతాయి. ఇక హెపటైటిస్ ఇ, ఇది కూడా హెపటైటిస్ తరహాలోనే వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు కూడా అలానే ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ లో కోలుకునేందుకు వ్యవధి దాదాపు 3 నెలలు పట్టవచ్చు. దురదలు మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఇక హెపటైటిస్ బి, రోగికి వాడిన సూది మళ్లీ ఆరోగ్యకరమైన వ్యక్తికి వాడటం వల్ల, రేజర్లు, టూత్ బ్రష్లు షేర్ చేసుకోవడం వల్ల, రోగికి ఉపయోగించిన సూదులతో ఇంకొకరికి చెవులు కుట్టడం, పచ్చబొట్టు అంటే టాటూ వేయడం లేదా కలుషితమైన రక్తాన్ని ఎక్కించడం వంటి మార్గాల వల్ల రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి హెపటైటిస్ వస్తుంది. వ్యాధి ఉన్న వ్యక్తితో అసాంఘిక కార్యకలాపాల వల్ల కూడా ఇది సంభవిస్తుంది. ఇది వచ్చిన వారిలో కామెర్లతో మిగతా హెపటైటిస్ ఏ కు సంబంధించిన లక్షణాలన్నీ అంటే జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవటం, నాలుకకు రుచి తెలియకపోవటం, అన్నం సహించకపోవటం వంటివి కనిపించవచ్చు. చాలా మట్టుకు కేసుల్లో దీనికి యాంటీవైరల్ మందులు వాడాల్సిన అవసరం లేదు. 90% రోగుల్లో ఇది 6 ఏళ్లలో దానంతటా అదే తగ్గిపోయి పరీక్షలు చేస్తే నెగటివ్ అని రిజల్ట్ వస్తుంది. HBsAg అనే పరీక్ష వల్ల హెపటైటిస్ బి బయటపడుతుంది. ఒకసారి వైద్య పరీక్షలో HBsAg అనే రిపోర్ట్ పాజిటివ్ వస్తే వాళ్ళకి పూర్తి స్థాయి లివర్ పరీక్షలు చేయించాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ LFT పరీక్షలు ప్రతి 6 నెలలకు మారు చేయించాలి. ఈ పరీక్షల్లో మళ్ళీ ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే, అంటే ALT ఎక్కువగా ఉంటే వాళ్ళు మరికొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలి. వైరస్ చురుగ్గా ఉండి దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు యాంటీవైరల్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా HBsAg పాజిటివ్ రిపోర్ట్లు ఉండి LFT అల్ట్రాసౌండ్ రిపోర్ట్లు నార్మల్ గా వచ్చిన సందర్భాల్లో ప్రతి 6 నెలలకో మారు లివర్ ఫంక్షన్ టెస్ట్లు చేస్తుంటారు. అవి నార్మల్ గా ఉన్న వాళ్లకు ఎలాంటి మందులు వాడరు. కానీ దీర్ఘకాలిక హెపటైటిస్ బి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే దాన్ని నివారించుకోవడం నివారణకు తోడ్పడుతుంది. హెపటైటిస్ బి వచ్చిన వారి భార్య లేదా భర్త, కుటుంబ సభ్యులు కూడా పరీక్షలు జరిపి వాళ్లకు ఆ వ్యాధి లేని సందర్భాల్లో వ్యాక్సిన్ తీసుకోవడం సత్ఫలితాలని ఇస్తుంది. హెపటైటిస్ సి, ఇటీవల ఈ వైరస్ దీర్ఘకాలిక లివర్ సమస్యలకు దారి తీసేందుకు కారణమవుతోంది. దురదృష్టవశాత్తు హెపటైటిస్ ఏ వైరస్ కు ఇంకా వ్యాక్సిన్ రూపొందలేదు. హెపటైటిస్ బిలా కాకుండా ఇది చాలా నెమ్మదిగా దీర్ఘకాలిక అంటే క్రానిక్ సమస్యగా లేదా సిర్రోసిస్ గా లేదా లివర్ క్యాన్సర్ గా మారుతుంది. కేవలం లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే LFT మాత్రమే హెపటైటిస్ ని నిర్ధారణ చేయలేకపోవచ్చు. అందుకే హెపటైటిస్ సి యాంటీబాడీస్ పరీక్షలో పాజిటివ్ ఉన్న వాళ్ళు అల్ట్రాసౌండ్ అబ్డామిన్, HCV RSA క్వాంటిటేటివ్ ఎస్ఏ, జీనోటైపింగ్ పరీక్షలు చేయించాలి. దీనికి చికిత్సా విధానాలు హెపటైటిస్ బితో పోల్చినప్పుడు చాలా పరిమితంగా ఉన్నాయి. అంతగా ప్రభావపూర్వమైనవి కావు. వైరల్ జీనోటైప్ ను బట్టి దీనికి రిబావెరిన్ తో పాటు పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ వంటి మందులను 24 నుంచి 48 వారాల పాటు వాడాల్సి ఉంటుంది. ఇది కూడా హెపటైటిస్ బి లాగానే వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇంజెక్షన్లను వాడటంలో సురక్షిత మార్గాలను అన్వేషించాలి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. స్టే ట్యూన్డ్ విత్ H for Health Tips presented by VRM A to Z News and Tips channel. Namaste.